హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ చలికాలంలో వచ్చే జలుబు దగ్గుకి డాక్టర్ని సంప్రదించకుండా మన ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో ఎలా నయం చేయాలో క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మేము ముందు చేసే ఇలాంటి వీడియోస్ని మీరు ముందే చూసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మాకు ఒక మోటివేషన్ మరియు సపోర్ట్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. జలుబు దగ్గుతో ఈ కాలంలో మనం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటాం. మనకి జలుబు దగ్గు రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకొని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల అది మన ఆరోగ్యానికే చాలా హానికరం ఫ్రెండ్స్. ప్రతిసారి యాంటీబయాటిక్స్ వల్ల మన రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మన ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతో మనం ఎలా జలుబు దగ్గుని నయం చేసుకోవాలో క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. చలికాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చలికాలంలో తరచుగా జలుబు తీస్తూ ఉంటుంది. చాలామంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలైన దగ్గు, జలుబు, రొంపు, జ్వరం కనిపించగానే డీలా పడిపోయి మందుల దుకాణానికి వెళ్ళడం, ఏదో ఒక యాంటీబయాటిక్ కొని తెచ్చుకొని వేసుకోవడం సాధారణంగా చేస్తుంటారు. ఇలా మందుల జోలికి వెళ్లకుండా ఇంట్లో దొరికే మామూలు వంట పదార్థాలతో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. చలికాలంలో తరచు ఇబ్బందులు పెట్టే దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి సత్వరం ఉపశమనం పొందాలంటే గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా అల్లం టీ తాగడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. చలికాలంలో చాలామంది టీ, కాఫీలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే రోజుకి 2 నుండి 3 కంటే ఎక్కువ కప్పులు టీ తీసుకోవడం మంచిది కాదు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ కాలంలో వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది కాబట్టి వ్యాధులు త్వరగా దాడి చేస్తాయి. ఆ సమస్య రాకుండా ఉండాలంటే వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా చల్లని గాలులు, పొగ మంచులోకి అస్సలు వెళ్ళకూడదు. తప్పకుండా వెళ్ళసి వస్తే ఉన్ని వస్త్రాలను ధరించండి. తల మీద మంచు పడకుండా ఏదైనా వస్త్రం లేదా క్యాప్ ధరించి వెళ్ళడం మరీ మంచిది. ఫ్రెండ్స్, చూశారు కదా, చలికాలంలో మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. మనకి వచ్చే జలుబు, దగ్గుకి ప్రతిసారి మనం యాంటీబయాటిక్స్ వాడి మన ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం కన్నా, అంటే రోగనిరోధక శక్తిని తగ్గించుకోవడం కన్నా, మన వంట గదిలో మన ఇంట్లో దొరికే చిన్న చిన్న చిట్కలు చేసి మన రోగనిరోధక శక్తిని పెంచుకుంటే మనం మన భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా యూజ్ఫుల్ వీడియో. సో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ని మాకు ఎప్పటికీ ఉండేటట్టు చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.